హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు వీడియో మనకు ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ 03 ఆఫ్ 2019 యొక్క ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. దట్ ఈస్ ఎగ్జామ్ షెడ్యూల్. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపదాం. సో ఫస్ట్ ఎన్టీపీసీ జరుగుతుందా, అదేవిధంగా మినిస్ట్రియల్ జరుగుతున్నటువంటి డౌట్స్కి మన యొక్క ఛానల్ తరపున ముందే ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు మినిస్ట్రియల్ జరుగుతుందని అండ్ గతంలో నేను మీకు క్లారిటీగా చెప్పినటువంటి డేట్ ప్రకారంగానే మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది. డిసెంబర్ 24 తర్వాతనే వాళ్ళైతే మన యొక్క ఎన్టీపీసీ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మరింకెందుకు ఆలస్యం వచ్చినటువంటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే ఎన్టీపీసీ యొక్క ప్రిపరేషన్ యాప్ అనేది డైరెక్ట్ ప్లే స్టోర్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ రీడైరెక్ట్ అయిపోతారు. ప్లే స్టోర్లో నుంచి ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా యాప్లో ఉన్నటువంటి సైన్ అప్, లాగిన్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ పేమెంట్ అయిపోగానే మీకు టోటల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి సంబంధించినటువంటి టోటల్ డేటా అని మీకు అక్కడ నుంచి యాక్సెస్లోకి చేసుకోవచ్చు. సో వచ్చినటువంటి అప్డేట్ అనేది మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో మాత్రం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. అయితే మనకు ఆర్ఆర్బీ భోపాల్ నుంచి కొద్దిసేపటి క్రితమే CN 03 ఆఫ్ 2019 సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ యొక్క డేటా ఇది ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. Recruitment of various post ministerial and isolated categories. The applications were invited from eligible candidates for various posts of 30 categories notified 03 of 2019. సో ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్లికేషన్ యొక్క స్క్రూటినీ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఈ నెల 15వ తారీఖు నుంచి 20 దాకా ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఎవరైతే యాక్సెప్ట్ అయ్యారో సో వాళ్ళందరి యొక్క ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 23 దాకా కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 23 దాకా అంటే దాదాపుగా మనకు 9 రోజుల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 24 తర్వాతనే మన యొక్క ఎన్టీపీసీ అని ముందుగా చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ మనకు అయ్యే డేట్స్ అయితే రావడం జరిగింది. సో మోస్ట్లీ మనకు 9 డేస్లో టోటల్ అయిపోతుంది. డైలీ 2 షిఫ్ట్స్ ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో ఎగ్జామ్కి 10 డేస్ ముందరనే మనకి ఇక్కడ ఎగ్జామ్ సిటీ, డేట్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డేటా అనేది సైట్లో అందుబాటులో ఉంటుంది. ఈ కాల్ లెటర్ మాత్రం ఎగ్జామ్కి 4 డేస్ ముందుగానే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్కి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డేటా చెక్ చేసుకోవచ్చు. సో ఇల్లీగల్ కాంటాక్ట్లు కానీ అదేవిధంగా ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో, ఫేక్ ప్రామిసెస్ సంబంధించి ఎవరు కూడా నమ్మకండి అని మనకు రైల్వే అఫీషియల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ మినిస్ట్రియల్ ఎగ్జామ్ జరుగుతుంది, మినిస్ట్రియల్ తర్వాత ఎన్టీపీసీ జరుగుతుంది, తర్వాత గ్రూప్ డి జరుగుతుంది కదా. సో ఫస్ట్ మనకు మినిస్ట్రియల్ అనే కంప్లీట్ చేసేసారు. సైలెంట్ మెథడ్ ద్వారా వీళ్ళ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్స్ కనుక సక్సెస్ఫుల్గా అయినట్లయితే మన యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో దీని తర్వాత మన యొక్క ఎన్టీపీసీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అయితే ఈ యొక్క షెడ్యూల్ ప్రాసెస్ సంబంధించి మనకు దాదాపుగా 5 to 6 డేస్ బ్యాక్ అయిపోవడం జరిగింది. నేను మీకు గతంలోనే చెప్పడం జరిగింది కదా. అక్టోబర్ 16వ తారీఖు రోజు నేను ఇచ్చినటువంటి అప్డేట్లో, అదేవిధంగా రీసెంట్గా ఇచ్చినటువంటి లైవ్ అప్డేట్లో కూడా నేను మీకు చెప్పడం జరిగింది కదా. ఆల్రెడీ ఎన్టీపీసీ షెడ్యూల్ అయిపోయింది, అదేవిధంగా మినిస్ట్రియల్ అయిపోయింది అని. సో ఇప్పుడు మనకు మినిస్ట్రియల్ వచ్చింది. నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ షెడ్యూల్ కూడా త్వరలోనే వస్తుంది. కాకపోతే మనకు నవంబర్ 1st వీక్ లేదా 2nd వీక్లో ఈ యొక్క షెడ్యూల్ అయితే రాబోతుంది. కాబట్టి దానికోసం ఇంకా ఫాస్ట్గా ప్రిపరేషన్ చేసేయండి. అండ్ ఎవరికైనా మీ యొక్క ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన యొక్క కోర్స్ తీసుకోండి. కోర్స్ ద్వారా మీకు మొత్తం కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి షెడ్యూల్ అనేది సక్సెస్ఫుల్గా రిలీజ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఇచ్చినటువంటి RRB NTPC కోర్స్, సో ఆల్రెడీ మనకి ఇక్కడ 43 గంటల నిడివితో కూడినటువంటి డీటెయిల్ క్లాసెస్ అందించడం జరిగింది. దాదాపుగా 170కి పైగా క్లాసెస్ అని ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మ్యాథ్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద మ్యాథ్స్ లెక్చర్స్. స్పెషల్గా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి డేటా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఫిజిక్స్ యొక్క క్లాసెస్ నడుస్తున్నాయి. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ బయాలజీ మనకు త్వరలో స్టార్ట్ అవబోతుంది. అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, సో ఇండియన్ జాగ్రఫీ యొక్క క్లాసెస్, ఇండియన్ పాలిటీ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ CBT 1 యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా స్టడీ మెటీరియల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా NCERT యొక్క ఇంగ్లీష్ మీడియం బుక్స్, NCERT యొక్క తెలుగు మీడియం బుక్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్, ఎన్విరాన్మెంటల్, అదేవిధంగా రైల్వే స్పెషల్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అనేవి ఇప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది కదా. మనకు డేటా అనేది ముందుగానే అప్డేట్ మన యొక్క ఛానల్కి ముందుగానే అఫీషియల్గా డేటా వస్తుంది. కాబట్టి ఆ యొక్క డేటాలో భాగంగానే మీకు ఇక్కడ మినిస్ట్రియల్ వాళ్ళకు కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మీకు ఇక్కడ డేటా అందించడం జరిగింది. సో ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా మినిస్ట్రియల్ వాళ్ళకు కూడా యూటిలైజ్ అయ్యే విధంగానే కొన్ని టాపిక్స్ని దీనిలో కవర్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సుని తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నాయిగా ఫ్రెండ్స్ మన యొక్క కోర్సు ద్వారా ఇచ్చేటటువంటి డీటెయిల్ డేటా అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మన యొక్క సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోర్సు ద్వారా కవర్ అయ్యేటటువంటి సిలబస్ ఇక్కడ నుంచి మీరు సిలబస్ని కూడా కవర్ చేసుకోవచ్చు. వీడియో కింద మన యొక్క కోర్సు యొక్క డీటెయిల్స్ ఉంటాయి. యాప్ యొక్క లింక్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేయండి. టోటల్ కోర్స్ అనేది మీకు
స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ 03/2019 యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏ రోజు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ పడుతుంది అనేది మాత్రం ఎగ్జామ్కి 10 days ముందర December 5 కల్లా మనకి ఎవరికి ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ పడుతుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క డేట్ కంటే మనకు దాదాపుగా 1 month 1.5 month మాత్రం టైం ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేట్తో కలుద్దాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.